ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతాయి. ఒక్కొక్క బుక్క కలుపుకొని తింటూ ఉంటే మతి పోవలసిందేనండి. ఇలా వేడివేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, ఇలా చక్కగా కలిపేసుకొని ఒక్కొక్క బుక్క తింటుంటే మతి పోవలసిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 6 వంకాయలు తీసుకున్నానండి. ఇలా 6 వంకాయలు తీసుకున్న తర్వాత మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి కొద్దిసేపు నానబెట్టేయాలి. ఆ సాల్ట్ కాస్త కరిగిపోతుంది. 6 వంకాయలు తీసుకున్నప్పుడు మనము సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. లేదా మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి, కాకుంటే సన్నగా కట్ చేసుకోండి. రెసిపీ అనేది త్వరగా ఫ్రై అవుతుంది, త్వరగా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు అనేది. ఇలా వంకాయ ముక్కల్ని ఒక్కొక్క ముక్కగా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 20 నిమిషాల పాటు నీట్గా ఈ విధంగా కడిగి 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. కానీ అప్పుడు కానీ వంకాయ ఎవటెవటు లేకుండా తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టేసుకొని దాంట్లో మనము 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే 2 తెల్లగడ్డలు తోకలు మూతులు కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇవి కాస్త మంచిగా ఫ్రై అయిపోయి కమ్మటి స్మెల్ వచ్చేటప్పటికి 2 ఎండుమిర్చి లేదా 3 ఎండుమిర్చి అడ్డంలో చుంచి వేసుకోవాలి. నేనైతే ఒక 10 నుండి 12 వరకు గ్రీన్ మిర్చి అండి. ఇది కాస్త కారం ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను తక్కువగా వేసుకున్నా. మీరు కావాలి అంటే ఇంకా 2 వేసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఈ విధంగా సన్నగా చుంచి వేసుకున్నానండి. ఇలా మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి దోరగా వేపేసుకోవాలి చిన్న మంట పైన. చిటికెడంత పసుపు కూడా వేసుకొని మిర్చిలో వేపేసుకుంటే మిర్చి అనేది త్వరగా ఫ్రై అవుతుంది, పచ్చి వాసన త్వరగా పోతుందండి. మిర్చి చూడండి, పసుపు వేయగానే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక అర నిమిషంలో పాటు ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. మరి అది కాస్త వేగిపోయిన తర్వాత మరో ప్లేట్లో తీసుకోవాలి. ఒక పెద్దపాటి ఎర్రగడ్డ తీసుకున్నానండి. ఆ ఎర్రగడ్డ కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగి సన్నగా ఈ విధంగా తరుక్కోవాలండి. ఇలా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అదే కడాయిలో వేసేసుకొని చిన్న మంట పైన 1 నిమిషం పాటు దోరగా వేపేసుకోవాలి. కాస్త మనకి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయేలా వేపేసుకోవాలి. నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి. మనం మిర్చి వేసిన దాంట్లోనే ఈ విధంగా వేపేసుకుంటే సరిపోతుంది. ఇలా సరిపోతుందండి. ఆ ఉల్లిపాయలు కాస్త మరో ప్లేట్లో తీసుకొని అవి కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఒకే 1 స్పూన్ అండి ఆయిల్ వేసేసుకొని అదే కడాయిలో కొంచెం గోరువెచ్చ అయినాక వంకాయ ముక్కల్ని శుభ్రంగా 2 సార్లు ఈ విధంగా కడగాలి. చూస్తున్నారు కదా ఎంత నల్లటి వాటర్ వస్తుందో. అదంతా మనకి వేస్ట్ అండి. వంకాయలు నానబెట్టడం మూలంగా ఒకటి ఉండదు, తింటుంటే టేస్ట్గా ఉంటుంది. ఆ వేడైన నూనెలో చిటికెడంత పసుపు చిటికెడంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని చక్కగా ఇది కొంచెం చిటపటలు ఆడుతుంది అనుకున్నప్పుడు నీట్గా కడిగి పెట్టిన వంకాయ ముక్కలు వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. వంకాయ ముక్కలు అనేది మాడకుండా చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఎక్కువ నూనె లేకుండా ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి. అలాగే ఒక రెబ్బ చింతపండు అండి, పీచులు తీసేసి మంచిగా చింతపండు రిక్క వేసేసుకోవాలి. టమాటో మాత్రం వేయొద్దండి. మీకు నచ్చితే ఒక టమాటో వేసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం వేసుకోలేదండి. చూడండి, వంకాయ ముక్కలకి చింతపండు సరిపోతుందండి టేస్ట్. కొంచెం పులుపు కావాలంటే ఒక రెబ్బ వేసేసుకోండి. స్టవ్ అనేది సిమ్ములో ఈ విధంగా పెట్టేసుకొని వంకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎక్కువ టైం లేకుండా మరి కొంచెం టేస్ట్ వచ్చేలా ఓపికతో ఈ విధంగా వేపేసుకుంటే ఇంకా ఇదొక్కటి ఉంటే చాలండి. ఈ అంచుకు ఏమీ వద్దు. కాస్త చల్లరిపోయిన మిర్చి ముక్కల్ని ఖాళీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. వంకాయ ముక్కల్లో నానబెట్టాము, కాస్త వేసాం కనుక ఈ విధంగా ఒక తిప్పుడు తిప్పితే ఆ మిర్చి ముక్కలు కాస్త ఈ విధంగా అయింది. చూస్తున్నారు కదండి, వెల్లుల్లితో చక్కగా రుబ్బుకున్నాం కనుక మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలని. వంకాయ ముక్కలు చల్లపడిపోయిన తర్వాత మనం వేసేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసాం కదండి, ఈ విధంగా వేసేసుకోవాలి. కొన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లాస్ట్ కలిపేసుకుందాం. ఆ రుచి వేరెబ్బ మరి చాలా బాగుంటుంది. ఒక తిప్పుడు తిప్పిన తర్వాత ఈ వంకాయ రెసిపీ అయితే చిటికెలో రెడీ అయిపోయిందండి. 2 వెల్లుల్లి గడ్డ ఉంటే చాలండి, వంకాయ రెసిపీ అనేది చిటికెలో రెడీ అయిపోతుంది.
మరో కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి 3 వేసుకోవాలి. కొన్ని ఉండి లేనట్టు ఆవాలు జీలకర్ర వేసేసుకొని 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అంతే. ఈ విధంగా కాస్త వేగిపోయిన తర్వాత పోపు అనేది చక్కగా వేపుకోవాలి. వెల్లుల్లి వేయమాకండి, ఎందుకంటే వంకాయలు కొంచెం బాగానే వేసాం కనుక అది సరిపోతుంది. అంతే, గుమగుమలాడే పోపు రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి మీద. ఈ విధంగా కలగలిపేసుకుందామండి. రోటీలోకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. అప్పుడప్పుడు వెజ్లో చాలా రకాల పచ్చళ్ళు ఉంటాయి మన ఛానల్లో. తప్పనిసరిగా మీరు చూసి చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి కొత్త వీడియోలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి. మరి అప్పటికప్పుడు తయారైన వంకాయ పచ్చడి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బుక్క అన్నం పెట్టేసుకొని ఆ బుక్క పైన ఒక గరిటెడు వంకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ టేస్ట్ అబ్బా. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి.